నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతోని ఈరోజు పాటలు పాడడానికి మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ కళామండలి అధ్యక్షులు గజ్జెల్లి రామచంద్ర అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. అట్లనే డప్పు దరువు వాయించడానికి సామాన్య కూడా మనతో ఉన్నాడు. అన్న నమస్తే. ముందుగా ఒకసారి మీ డప్పు దరువు. రామచంద్ర అన్న అంటే మంచి మంచి పాటలు పాడతాడని విన్నాం, మంచి మంచి ముచ్చట్లు చెప్తాడని విన్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? అరే నన్నుగన్న వీర తెలంగాణ మాయమ్మ నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్నుగన్న వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, వీర యోధులను జన్న తల్లిరా వీర మాతలకు పుట్టి నిల్లురా ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా, తెలంగాణ తొలియ జీవి మన తొట్టి కుమరయ్య నట్టి భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా, నన్నుగన్న మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్నుగన్న వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డవమ్మో మాయమ్మ, విజునురి దొరగుండాల గుండెలో దడబుట్టించిన వీరవనిత మన సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి, పంచం దొరకాల్ మొక్తానన్న బడుగు జీవులకు బంధువుకిచ్చి ప్రజారాజ్య సాధన గావించిన ప్రజారాజ్య స్థాపన గావించిన ప్రజారాజ్య స్థాపన గావించిన, నన్నుగన్న మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్నుగన్న వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నైజబు నవాబు కోరలు తీసి రజాకార్ల పొలు మరలకు తరిమి లక్షల ఎకరాల భూమి వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన, అరే నైజబు నవాబు కోరలు తీసి రజాకార్ల పొలు మరలకు తరిమి లక్షల ఎకరాల భూమి వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన, 5,000 మృత వీరుల రక్తం తడిసిన నేల ములిసిన త్యాగం బానిస బతుకుల బాధలు తీర్చను బానిస బతుకుల బాధలు తీర్చా బానిస బతుకుల బాధలు తీర్చా, నన్నుగన్న పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్నుగన్న వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ. మొదటి పాటతోనే పోరు పౌరుషం తెలంగాణ మొత్తం అంతా చూపించినావు అన్నట్టు. సో రామచంద్ర అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి మీ జీవితం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఊరు వచ్చేసి గ్రామం మరిపడిగా. ఓకే. ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లా ఉండే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు మాది యాదాద్రి భువనగిరి, గ్రామం మరిపడిగా, మండలం గుండాల. ఇక మాదంతా చిన్న కుటుంబం, చాలా పేద కుటుంబం. అసలు చెప్పాలంటే ఇక గరీబు అట్లాంటిది. మేము 10th వరకు చదువుకున్నామా. ఇప్పుడు చదువుతున్న రోజులలో మనకన్నా గద్దర్ అనడం మాకు చాలా అది. అప్పుడే అన్ని క్యాసెట్లు ఆ గద్దరన్న పాటలకే మేము చాలా ఇన్స్పైర్ అయినాం బాగా. అట్లా నుండి మేము ఈ కళలో ముందుకు రావడం జరిగింది మెయిన్గా. మీ ఇంట్లో ఎవరన్నా వాడుతున్నా? మా ఇంట్లో ఎవరు వాడరు, మీరే? నేనే వాడేది. ఓకే. ఇక తర్వాత కొంతకాలం ఇక జనరేట మండలిలో కొన్ని పాటలు వాడుకున్నాం. జనరేట మండలి కానీ అంత దూరం వెళ్ళిపోలే, అక్కడక్కడ వరకే, ఆ గ్రామాల వరకే. ఇక మళ్ళా తర్వాత ఏంటంటే ఇక మా 10th అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన. ఇక్కడ ఏదో డ్యూటీలు చేసుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో చేసుకుంటూ సిపిఎం పార్టీలలో పాటలు పాడుకుంటూ అట్లా కొంత ఉండి. ఈ పాటలకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఇక పాటలకి నన్ను ఎవరు గద్దరన్న పాటలు వేసుకొని క్యాసెట్ వేసి ఒక బిట్ రాయాలి ఆఫ్ చేయాలి, ఒక బిట్ రాయాలి ఆఫ్ చేయాలి. ఇట్లా పాట మొత్తం ఒక గంటన్నర కూకొని అప్పుడు ఇట్లా ఉండదు. ఏ సైడ్ బి సైడ్ క్యాసెట్ ఉండే కదా, దాన్ని టేబుల్ రికార్డులో పెట్టాలి, 1 గంట 2 గంటలు రాయాలి. దాన్ని ఆ పాటలు రాసుకొని అవే వాడుతుండేది. ఇట్లా ఇక మన ప్రోగ్రామ్కు మన గ్రామాలకు ఎవరైనా వచ్చినాక మనం కావాల్సుకొని పోయి పాట పాడేది. ఇట్లనే పాట లైన్ వెళ్ళిపోయింది అంతే. ఆ ప్రయాణం కొనసాగింది అంతే. ఎవరో మనల్ని పాటలకు తీసుకురాలే. ఇక ఆ పాటలన్నీ కంటిన్యూషన్
చేసుకుంటూ ఓకే, జననాట్య మండలిలో మీరు ఎక్కువ ఏ పాట పాడేది? భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపద కొదువలేదురా బంగారు పంటల భూములున్నాయి చావు ఎరగని జీవనదులురా చావు ఎరగని జీవనదులురా అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అల్లుడి నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల రేఖన దరిద్రం ఎట్లుందో నాయన దరిద్రం ఎట్లుందో నాయన దరిద్రం ఎట్లుందో నీతి గల్ల మన దేశంలోన అవినీతి ఎందుకు పెరిగిపోయారా నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకున్నారు ఉరితాడెందుకు బిగించుకున్నారు ఉరితాడెందుకు బిగించుకున్నారు అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన ఆలకించరండో నాయన ఆలకించరండో అరే 170 పైగా జనులు భూమి నమ్ముకుని బతుకుతున్నారు దున్నేవానికి దుక్కి లేదురా కూలి జనులకే కూడు లేదురా కూలి జనులకే కూడు లేదురా కూలి జనులకే కూడు లేదురా రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూ సంస్కరణం బూటకంబరా దోపిడి దొంగల నాటకం బురా దోపిడి దొంగల నాటకం రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన అమ్మలారవో అక్కలారవో కూలి చెల్లెలారో నాయన కూలి చెల్లెలారో నాయన కూలి చెల్లెలారో దేశం మీద సంపద మీరే మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో ఈ దేశం మీద సంపద మీదే మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో. అన్న జననాట్య మండలిలో ఎంతకాలం పనిచేసినాను? ఒక 1 year పని చేసినాను నేను. 1 year. మీరున్నప్పుడు వీళ్ళు గద్దర్ కావచ్చు, సంజీవ్ కావచ్చు, దయ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. నేను వాళ్ళని అంత చూడంత లేదు నాకు, ఇక వాళ్ళు చాలా పెద్దోళ్ళు. నేను ఒకసారి ప్రిస్టన్ గ్రౌండ్లో సంజీవన గద్దర్ అని పెట్టినప్పుడు నేను చదువుతున్న రోజుల్లో నేను అక్కడికి పోయిన, నేను సభకి పోయినా కానీ ఇక ఇట్లా జనం చూడడం జరిగింది అంతవరకే. అక్కడ ఏమైనా పాట పాడడం లేదు, అంత లేదు. ఇక అక్కడ లోకల్ గ్రామాలల్లో మనం విలేజ్లలో ఉన్న గ్రామాల వరకే ఆ పాటలు పాడుతున్నాం అంత. జననాట్య మండలి అంటే మీకు ఎక్కువ సుపరిచితులుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇక అఖ్తర్ పాషన్ అని ఉండే. అఖ్తర్ పాషన్ మా ఊరే, బాగా పనిచేసిండు, ఫుల్ టైమర్ చేసిండు. ఇక ఆయన మెయిన్ ఆయన వల్ల మనం ఎక్కువ ఉద్యోగం అందులో కొంచెం అటు పోవడం జరిగింది. అంటే ఇప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల వరకే పోయి వాడడం జరిగింది అంతవరకు. ఓకే, ఇక అంత దూరం వెళ్ళిపోలే. ఒకవేళ పోతే ఇక పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఇక మా నాయన అక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకుని హైదరాబాద్ ఒక షాప్లో, పెయింట్ షాప్లో పనికి పెట్టిండు. ఇక నేను ఆ పని చేసుకుంటూ ఇవన్నీ దూరం. అంటే అప్పుడున్న పరిస్థితులలో మీరు ఇంకా చిన్నవాళ్ళం, అప్పటికి ఇంకా రాజ్యం చాలా నిర్బంధం ప్రయోగిస్తుంది. నేను 16 అయినా కూడా మీరు 10th క్లాస్ లోనే ఎందుకు ఇంత ప్రభావితమైన? అంటే మాది హాస్టల్ అన్నట్టు. నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉందరు, వాళ్ళకంతా భోజనాలు మొత్తం మా హాస్టల్ కాడికి వద్దరు అన్నట్టు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఒట్టిగా ఒప్పుకోరు, కూకుందరు, 2-3 గంటలు కూకుని టైం పాస్ చేద్దరు, భోజనాలు చేద్దరు, పాటలు పాడతారు. వాళ్ళు వాడే పాటలు మనకి అదైపోయేది ఇట్లా అంతే. హాస్టల్ కాబట్టి మా దగ్గరికి వచ్చేసేది వాళ్ళు. ఇక అట్లా ఇన్స్పైర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు నైట్ వాళ్ళకి ఎక్కడ షెల్టర్ లేకపోతే మా హాస్టల్లో పడుకుందరు. వాళ్ళు కలిసి రాను చూసి మంచిగా వాళ్ళతో. ఇక అంటే వాళ్ళు ఎంత మనలాంటి వాళ్ళే కదా, మనలే అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఉన్నారు. ఇక వాళ్ళతో మా హాస్టల్లో పడుకునేది అదే గ్రామం పొంటి చుట్టుపక్కల అంతా అక్కడనే పడుకుందరు, అన్నే ఉందరు, వెళ్ళిపోదురు. వాళ్ళు కంపల్సరీ వారం రోజులకు ఒకసారి అయినా మా దగ్గరికి వద్దరు అట్లా. ఇంకా ఈ మిమ్మల్ని ప్రభావితం చేసిన పాటలు ఏంటి? ఇంకా అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో యశ్పాల్ అన్న రాసిన పాట ఒకటి బాగా పాడేది నేను ఎక్కువ. యశ్పాల్ అన్న రాసిన పాట, అరే రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావు, చంద్రబాబు రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావు, చంద్రబాబు జలియన్ వాళ్ళ బాగుల పసిరు బాగు నువ్వు చేసి చల్. రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావు, చంద్రబాబు రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావు, చంద్రబాబు ఆడమోగ ముసలి మస్క చిన్న పెద్ద చూడకుంటా తన్నుకుంటా గుద్దుకుంటా గొర ఈడ్చుకుంటా గొర ఈడ్చుకుంటా గొర చీరలు రైకలు చింపి చిత్రహింసలెన్న
చెల్లెండ్లను హింసిస్తివో చంద్రబాబు నైజామును మర్పిస్తివా చంద్రబాబు రక్తం మరకల మారుతున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావో చంద్రబాబు నాడు చెల్లెన్ వాళ్ళ బాగు నేడుకు బషీరు బాగు వరలి బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు చంద్రబాబు మోసగాడు చంద్రబాబు మోసగాడు రాజధాని నడిపొట్టున రణరంగం చేసినాడు నెత్తురు టేరులు వారించి చంద్రబాబు దయ్యరు ద్రోవల పోతివో చంద్రబాబు రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావో చంద్రబాబు రక్తం మరకల మాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావో చంద్రబాబు రక్తం మరకల సాటున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలుతున్నావో చంద్రబాబు. ఇది అప్పుడు నాకు చాలా పేరు తెచ్చిన సాంగ్ ఇది. నువ్వు అప్పుడే ఈ పాట పాడినావంటే నువ్వు ఈ పాటకి ఇట్లా ఉండొద్దు కదా. అంటే ఇక ఉండకూడదు అంటే పరిస్థితులు ఏంటంటే మాకు ఈ సోషల్ మీడియాలో నేను ఎక్కువ వెళ్ళిపోలే, మెయిన్ అది. ఇంకోటి చాలా కాలం ఊళ్ళోనే బతకడం జరిగింది, అది కొంత. మళ్ళీ మనకు అప్పుడు ఈ ఫోన్ కమ్యూనికేషన్ ఎక్కువ లేదు, ఫోన్లు ఎక్కడ అప్పుడు లేవు కదా, అట్లా మనం కొంచెం ఇట్లా అయిపోవడం జరిగింది. ఈ పాట అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు, అప్పుడు కరెంటు ఉద్యమాల మీద అది చేసినప్పుడు ఇది బాగా మామూలుగా రాలే ఈ పాటగా, ఎవరి నోట్లో చూడు ఇదే పాట అవుతుంది. అది నేను తీసుకునేసరికి అది ఎక్కువ అయిపోయింది. చుట్టూ ఒక మొత్తం నాకు పేరు తెచ్చిన పాట అంటే ఇదే వాస్తవంగా. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా పాటలు పాడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు సహకరించేదా? సాగర్ మండలి పాటలు పాడుకునేది, ప్రతి ఒక్క పాట పాడేది. దాని తర్వాత మన ఇది ఏమంటారు మన ఇవి అంబేద్కర్ జయంతి పాటలు, మళ్ళీ ఎంఆర్పిఎస్ సాంగ్స్. మేము ఇక ఆ పాటలలో మేము ఇక బ్రేక్ అయిపోయి ఎంఆర్పిఎస్లో పని చేయబట్టి ఎంతకాలం? ఒక 7 years అవుతుంది. 7 years. మందకృష్ణతో మీకు మంచి పరిచయం అంటే అన్నతోటి నేను ఎప్పుడు మాట్లాడాలి ఇంతవరకు అయితే. ఇక అంతే, ఇక అన్నకంటే ఎక్కువ వీళ్ళు ఉంటారు, అశోక్ అన్న, సామన్న, రామచందర్ అన్న, ఇక వీళ్ళే ఇక అంతే. ఇక అన్నతో ఎప్పుడు నేను అంతగా ఇంతవరకు పరిచయం అంటే నేనుగా తెలుసు అన్నకు, కానీ నేను అన్నతో నేను ఎప్పుడు మాట్లాడలే. ఓకే, ఎంఆర్పిఎస్లో నుంచి ఏదన్నా ఒక పాట. మనం ఆదిగల పోరాటములోన నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు. మనం ఆదిగల పోరాటములోన నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు. 94లో పోరు సెగలై లేసిందా, 94లో పోరు సెగలై లేసిందా, పల్లె పల్లెలో నా డప్పు మోతై మోగిందా, పల్లె పల్లెలో నా డప్పు మోతై మోగిందా. మనం ఆదిగల పోరాటములో నా నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు. మనం ఆదిగల పోరాటములో నా నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. ఎంఆర్పిఎస్లో ఇట్లా వాడుకుంటా ఇప్పుడు మీరు ఇట్లా పాడుతున్నారు కన్నా, మంచిగా అందరు జాబ్ చేసుకుంటున్నారు, అందరు మంచిగా ఎదుగుతున్నారు. మాకేంటి ఇంకా ఈ గోసి గొంగడి ఈ డప్పు కొట్టుడు ఏంది అని ఎప్పుడు ఉద్యోగాలు కావాలి అన్నట్టు మాకు ఎప్పుడు రాలే. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిరా మీరు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసిరా లేకపోతే ఇంకా వేరే సంఘాల తరఫున చేసిరా? అంటే ప్రజా సంఘాల తరఫున చేసుకొచ్చినాము. బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్నాం అన్ని ఎట్లా వీలైతే అప్పుడు ఉద్యమం అట్లాంటిది కాబట్టి మనం అప్పుడు ఏ పాటలు పెట్టినా ఉద్యమానికి సపోర్ట్ చేసినా వాళ్ళు మన పాటలు పాడినాం. అట్లా ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ పాటలు పాడేది? తెలంగాణ జనమంతా ఆ బ్రిటిషోని బంటూనైనా రజాకార్లు దేశముఖులు రాశీరంపన పెట్టిన భూస్వాములు పెత్తందాలు పుట్లాతోని దొక్కినారు. ఈ భూమి మాదే నన్నరా తెలంగాణ ప్రజలంతా, ఈ అడవి మాదే నన్నరా తెలంగాణ జనమంతా, మరి ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ ప్రజలంతా అన్ని చాలా బాగా మీకు విప్లవ పాటలు ఎక్కువ తీసుకుని వాడినాం వాస్తవానికి అయితే. ఇక తర్వాత ఇక అన్ని ఇక ఇప్పుడు రాజుగా పాటలు కానీ ఇక ధూమ్ధామ్ పాటలు కానీ దగాబడ్డ తమ్ముడా తెలంగాణ ఇవన్నీ ఇక అన్ని ఇట్లా అన్ని తెలంగాణ దేవుడా గాయపడ్డ తెలంగాణ గుండె సప్పుడినరో తెలంగాణ తమ్ముడా నింగికేసే కృష్ణమ్మ
నీళ్ళెవ్వడు దాగెరో తెలంగాణ తమ్ముడా పొంగి పొర్లే గోదావరి వరదలేడ వాయరో తెలంగాణ తమ్ముడా కన్నీళ్లతో తెలంగాణ కరువులతో వెళ్ళరా దగబడ్డ తమ్ముడో తిరగబడి లేవరా గాయపడ్డ తెలంగాణ గుండె సపోటినరో తెలంగాణ తమ్ముడా. అంటే తెలంగాణ వచ్చింది మాత్రం వచ్చింది, అంతేగాని మేము అనుకున్న తెలంగాణ అయితే రాలే వాస్తవానికి. ఇప్పుడు అందరికీ పేదరికం ఉన్నది. ఇప్పుడు అందరికీ తెలంగాణ వస్తే అసలు తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మంచిగా బతకాలన్నదే. ఇంటికి నీళ్లు కావాలి, నిధులు రావాలి, చదువులు కావాలి, వీళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావాలి. ఇట్లా పేదరికం అంటూ ఉండొద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకైనా పని ఉన్నదా? ఇప్పటికి కూడా పని చేసుకుంటేనే ఒక సాయంత్రం ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే వాళ్ళకు పూట గడిపే రోజులు ఉన్నాయి. ఎక్కడుంది తెలంగాణ? ఇప్పుడు మనం అనుకున్న తెలంగాణ రాలే, నిజానికి పేదోళ్ళ తెలంగాణ రాలే. అదంతే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకి అప్పుడున్న సర్కార్ కొంతమందికి జాబులు ఇచ్చింది, మీకు వచ్చిందా? మాకు రాలేదు. ఎందుకు? ఇక అది జాబులు ఎట్లా ఇచ్చారో అది మాకు కూడా తెలియదు. అది అంటే మీరు కళాకారులు ఇన్ని జననాట్యం మండలి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన వాళ్ళు మీకు మిమ్మల్ని కాదని మీకెందుకు రాలేదు? నాకంటే గొప్ప కళాకారులకు కూడా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం గుర్తించి కళను గుర్తించి కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు అంత పట్టించుకోకుంటున్నారు? అంటే మాకు తెలియదు. ఇప్పుడు ఇదంతా జనరల్గా మనం ఎప్పటి నుండో చూసుకుంటూ వస్తాం. పాటలు వాణ్యాలకు ఉద్యోగాలు అంటున్నా మనకు తెలియదు ఇది వాస్తవంగా. సరే, తెలంగాణ గవర్నమెంట్ కొంతమందికి 550 మందికి ఇచ్చారు. 550కి ఎట్లా ఇచ్చారంటే వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు ఉన్న వాళ్ళకు రాసి ఇచ్చేసారు కొంతమందికి. అప్పుడు దాన్ని అంత వైరల్ చేయలేం. మెయిన్ అది ఒక పెద్ద స్టేట్మెంట్లు వేసి ఇప్పుడు యూట్యూబ్లో ఇక్కడ జరుగుతున్న విషయం ఏకదం వెళ్ళిపోతుంది, అది మన సోషల్ మీడియాలో. అప్పుడు అట్లా లేదు దానికి, అట్లా వాళ్ళకి ఇచ్చేసినట్టు. ఇక అది మాకు తెలియదు, మేము వదిలేసుకున్నాం. మాకు అంత లేదు కూడా ఇప్పుడు ఆ జాబులు గిన కావాలని. ఒకవేళ గుర్తించి ఇస్తే మాత్రం తీసుకుంటాం. ఓకే, అట్లా ఇవ్వడానికి మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఇక జాబులు ఇస్తే బతుకుతారు, కొంతమంది బతుకుతారు, మనం బతకకుండా ఇంకో ఉద్యోగాలు రాలేదు. దీంట్లో చాలా వ్యత్యాసాలు జరిగినాయి. వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకే వాళ్ళు జాబులు ఇచ్చిరని చెప్పేసి వ్యతిరేకంగా పాటలు పాడిరు. మీరు అట్లా ఏమైనా ప్రయత్నం చేసిరా? నేను ఎప్పుడు చేయలే అట్లా. ఇక వాళ్ళు ఇచ్చిర్రు అయిపోయింది, ఇక మనం వాళ్ళని ఎందుకు వ్యతిరేకించాలని ఇక నాకేం రాలే వాళ్ళ మీద. ఇక అంతే. ఒకవేళ గవర్నమెంట్ కొంతమందికి ఇప్పుడు వాస్తవానికి అయితే నిజాయితీ పని చేసిన వాళ్ళకి అందరికి ఇవ్వాలి. ఒక 550 మంది చేయలే కదా, ప్రతి గ్రామంలో ఒక 10 మంది కళాకారులు వెళ్తారు, ప్రతి విలేజ్లో వెళ్తారు. డప్పు కొట్టిన వాళ్ళు, కోరస్ ఇచ్చిన వాళ్ళు, డ్యాన్సర్స్. నేను ఏం చేయదలుచుకోవాలి. సరే నడుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ అయితే. వాళ్ళతో 15 నెలలు అయినట్టుంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పారు. 6 గ్యారంటీలో కొన్ని వాళ్ళు అమలు చేసుకుంటారు. చివరిగా వాళ్ళు ఏం చేస్తారన్నది తెలియదు. తర్వాతనే వ్యతిరేకత. కళాకారులుగా క్వశ్చన్ చేయడం లేకపోతే సమర్థించడం ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను ఇప్పుడంతా వ్యతిరేకిస్తలేను వాస్తవంగా. ఇక వ్యతిరేకిస్తలేనంటే నేను ఏం అంటలేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకా ఉన్నది కదా వాళ్ళది, ఇంకా ఇప్పుడు ఏమో అయిపోలే కదా, టైం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేసి ఊరు తిరిగి పాటలు పాడినారు. ఏమైంది ఆ కార్యక్రమం? ఇక 1,00,000 డబ్బులు 1,000 గొంతులు అంటే ఆ కార్యక్రమంలో కృష్ణన్న దాన్ని తీసుకున్న తర్వాత పోస్ట్ పోన్ ఏం చేయాలి అన్నీ ఏంటంటే తర్వాత దాన్ని ముందుకు ఏదో ఒకరోజు సాంస్కృతిక రూపకంగా దాన్ని సభ పెడదామని అన్న చెప్పిండు. ఆలోనే గవర్నమెంట్ కూడా స్పందించింది కాబట్టి దాన్ని కొంచెం అట్లా ఆపడం జరిగింది అంతవరకే. కానీ ఆ కార్యాచరణ ఉంటుందని కృష్ణమాది కన్నా చెప్పిండు కదా ఆల్రెడీ. ఉంటుంది, ఏదో ఒక రోజున పెడతాడన్న. ఓకే, ఈ ABCD వర్గీకరణ గురించి ఒక పాట. ABCD వర్గీకరణ కోసం నేను రాసిన పాట పడుతుంది. అరే డప్పులు కొడదామా, దండోరలేద్దామా, ఈ దళిత జాతి మా జనుల దండు గడదామా. డప్పులు కొడదామా, దండోరలేద్దామా, ఈ దళిత జాతి మా జనుల దండు గడదామా. వెనకబడ్డ కులాలని వెనకనకన వేస్తున్నారు, అనకబడ్డ కులాలని అనగదొక్క చూస్తారు. అరే వర్గీకరణ చేయమంట పెడచెవిన పెడుతుండ్రు, ఏలుతున్న పాలకులే రాజకీయ బ్రోకర్లు. నమ్మించి గొంతు కోసి మనలాగం చేస్తుండ్రు. డప్పులు కొడదామా, దండోరలేద్దామా, ఈ దళిత జాతి మా జనుల దండు గడదామా. డప్పులు కొడదామా, దండోరలేద్దామా, ఈ దళిత జాతి మా జనుల దండు గడదామా. పాటలు రాస్తారా అన్న మీరు? అంటే ఎక్కువ ఏం రాలేదు. నేను ఈ 1,00,000 డబ్బులు 1,000 గొంతుకు ఈ పాట డప్పులు కొడదామా దండోరలు వేసుకొని నేను రాసినప్పుడు. ఎన్ని పాటలు రాసి ఉంటారు?
ఎక్కువ ఏం రాలేదు. నేను ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి వచ్చినా కానీ ఈ పాట రాసుకోవడం జరిగింది అంతే. మొదటి ఇక నేను అందరూ వాళ్ళు వేరే గాయకులు రచయితలు రాసిన పాటలే వాడినాం. ఎక్కువ ఎవరు పాటలు పాడతారు? ఎక్కువ ఏ పురుషోన్న పాటలు వాడతాను నేను ఎక్కువ. అంటే ఏ పురుషోన్న అయినా గొర్రెంక ఎవరైనా నాకు మీకు ఏ పురుషోన్న దాంట్లో నచ్చిన పాట ఏదైనా ఒకటి? ఏ పురుషోన్న దాంట్లో జెండాలు మోసినాం, జనమును పోగేసినాం, దండాలు పెట్టినాం, ప్రజలను కూడా కట్టినాం, అరే కడపత్రం పంచిన పోస్టర్ బతికించిన మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి బతికెన్నడు మారు మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతికెన్నడు మారు మాజనా, మన రోజులెన్నడొచ్చు. 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగిత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకున్నారు, అందిన కాడి కల్లా దోసుకొని బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతుకెన్నడు మారురు మాజనా, మన రోజులెన్నడొచ్చు. చిన్న చితక పదవులిచ్చి బుధగరించి రీమనలా, చిన్న చితక పదవులిచ్చి బుధగరించి రీమనలా, ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి, ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గుప్పిట్లో పట్టుకొని ఆ రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ ఎవరిచ్చే బహుజనా, మన బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో. ఎన్నికలు వచ్చానంటే మా లీడర్ గెలవాలని, ఎన్నికలు వచ్చానంటే మా లీడర్ గెలవాలని, మందు సీసాల వంచి డబ్బుల సంచులను మోసి, మందు సీసాలు వంచి డబ్బుల సంచులను మోసి, ఎంగిలి మెతుకుల కాడ తన్నుక సచ్చేది వాడు వీడు ఒక్కటై మన బహుజనా, మన బతుకెన్నడు మారురు మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతుకెన్నడు మారురు మాజనా, మన రోజులెన్నడొచ్చురో. అరే బహిరంగ సభలు పెడతా బ్యానరు కట్టేది మనం, బహిరంగ సభలు పెడతా బ్యానరు కట్టేది మనం, నాయకులు వస్తుండ్రంటే డప్పులు కొట్టేది మనం, నాయకులు వస్తుండ్రంటే డప్పులు కొట్టేది మనం, గొర్రెలను ధర్మించినట్లు డీసీఎంలు మనకాయే, ఏసీ కారులు వచ్చి గొర్రెలు వేదికెక్కి పోటు పెట్టే బహుజనా, మన బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో బహుజనా, మన బతుకెన్నడు మారురో మాజనా, మన రోజులెన్నడొచ్చురో. నిజంగా ఈ పాట రాసి దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఇప్పటికి కూడా వీళ్ళు ఇట్లనే ఉన్నారు ఎందుకన్నా? ఎవరు ఈ బహుజనులు? ఇక బహుజనులు ఇట్లా ఉన్నారంటే వాస్తవానికి బహుజనులలో చైతన్యం రావాలి, తమ్మి చైతన్యం అంటూ రావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే అది. ఇప్పుడు మనకున్న జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు చైతన్యం కావాలి మెయిన్గా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఒక పల్లె ఉంటుంది, పల్లెలో ఒక రెడ్డిస్ ఉంటారు, కమ్మోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మనకు మన చిన్న కుటుంబాలకు ఎట్లా అంటే మనకు ఉంటాయి ఆర్థిక బలాలు ఉంటాయి, ఫైనాన్షియల్గా లేక ఉండి మనం కంపల్సరీ ఏ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ కాడికే పోతాం, ఏమన్నా మిస్గైడ్ అయినా వాళ్ళ కాడికే పోతాం. అట్లాంటప్పుడు మనం ఇంకో పార్టీలలో వాళ్ళు మేము చేయలేరు, వాళ్ళు ఏం విధంగా వాళ్ళు ముందుకు పోలేరు, ఏం చేయలేరు, వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అది చేయలేరు, వాళ్ళు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ జెండే పట్టాలి. ఓకే, ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల జాతర. సో మహనీయుల గురించి ఏదైనా పాట? అరే నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, ఆ సిగ్గులేని మనువాదం ఎరులేని బ్రాహ్మణిజం, సిగ్గులేని మనువాదం ఎరులేని బ్రాహ్మణిజం, శాస్త్రం చదివిన నాలుక కథం వేదాలిన్న చెవిల సీసం, చెవిల సీసం లేదా మూతికి ముంతలు జోడించిరి ఉరియవలకు జాడించిరి, ఉరియవతలకు జాడించిరి, ఉరియవతలకు జాడించి, మూతికి ముంతలు జోడించిరి ఉరియవలకు జాడించిరి, ఉరియవలకు జాడించి, ఉరియవలకు జాడించి, బ్రొటన వేలు తీసిన భీమరావు అంబేద్కర్, బ్రొటన వేలు తీసిన భీమరావు అంబేద్కర్, శిరస్సున తెగ నరికెనా
శిరసున తెగ నరికెన భీమరావు అంబేద్కర్. ఆ నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో భీమరావు. పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్. పండు వెన్నెల చంద్రుడో భీమరావు. సిగ్గు నీతి దప్పి నిజం మరిసి నియంతల ఏలినప్పుడు ఏలినప్పుడు నియంతలై ఏలినప్పుడు ఆ గబ్బిలాల బతుకు తీరు గుడ్డి బతుకులు చేసినప్పుడు గుడి బతుకులు చేసినప్పుడు ముల్లా తీగల నుండి మల్లె పరిమళ మీద జల్లినట్టి పరిమళ మీద జల్లినట్టి పాడుబడ్డ బాయిలోన పచ్చగడ్డి ఎగురెళ్ళినట్టి వెళ్ళినట్టి అంబవాడనందున భీమరావు అంబేద్కర్. అంబవాడనందున భీమరావు అంబేద్కర్. ఆ పొడిసినటి పొద్దువో భీమరావు అంబేద్కర్. పొడిసినటి పొద్దువో భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. అరే పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్. ఆ మండు టెండల గవారయ్యి మంచి నీళ్లు అడిగినప్పుడు ఆ అంటారా భీమరావు అంబేద్కర్. ఆ గుప్పున దుఃఖం ముంచుకొచ్చిన భీమరావు అంబేద్కర్. గుప్పున దుఃఖం ముంచుకొచ్చిన భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. ఆ పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్. పల్లె తల్లి గుండె గొంతు పటముగ పోయినాది అక్షర పదం కలిపి చిలిక కౌలగలం ఆగినాది ఆ కొండ కొనల లేడి పిల్లల మువ్వల సవ్వడాగిపాయ అరే సంద్రమమ్మ పొంగి పొర్లే అందాలన్నీ ఆగామయ్యే హా పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు అంబేద్కర్. పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు. అరే కర్మపులు గమ్మెనా భీమరావు అంబేద్కర్. కర్మపులు గమ్మెనా భీమరావు. ఆ నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్. నిండు జగతి సూర్యుడో అంబేద్కర్. పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్. పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్. అన్న చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న, చాలా బాగా వాడుతున్నావు. ఎట్లా మరి పాటతో నీ పూట గడుస్తుందన్న? ఇక పాటతోటి మనకేం లేదు తమ్మి. మన జనరల్గా ఏంటంటే మన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను నేను మేము. ఓకే. ఆ వర్క్ చేసుకుంటూ మన ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు దానికి టైం ఇస్తా. ఇక మన సామాజిక ఉద్యమ గీతాలు ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం ఏం పైసలు కానీ మేము ఆశించలేదాం ఎప్పుడు కూడా. మనం స్వచ్ఛందంగానే చేసేది. మనం పాటలతో ప్రజలు ఏదో మనకు అంతే. ఇక పాట అంటే ఒక పిచ్చి, అది అంతే. ఇక మన పని మనం చేస్తున్నాం. ఎప్పుడైనా మనోళ్ళు పిలిచినప్పుడు ఏమన్నా తొవ్వ ఛార్జీలు దీనికో చూసుకుంటారు అంతవరకు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. ఇప్పుడు మనం బాలాజీ నగర్ ఉందిగా, జవహర్ నగర్, అవును, అక్కడనే ఉంటా. మన కాలనీ వచ్చేసి నందమూరి నగర్ కాలనీ. ఎట్లా బిజినెస్ మంచిగా నడుస్తుందన్న? మళ్ళీ ఇక బిజినెస్లో అంటే ఈ ముందు ఒక సంవత్సరం నుండి ఏం లేదు అసలు. చాలా మామూలుగా లేదు. ఇక అంతే. ఇక పరిస్థితి ఘోరమైంది అంటారు. అంతే. ఓకే. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఆడపిల్లల మీద దాడులు ఎక్కువైనాయి అన్న. ఎక్కడ చూసినా రోజుకు ఒక 2-3 వార్తలు వినాల్సి వస్తుంది. సో దాని మీద ఏమైనా ఒక పాట ద్వారా ఏమన్నా చెప్పగలుగుతారా? ఏమైనా లేడీస్ సాంగ్. ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే అంట్లు తోమిచ్చారు, మగపిల్లవాడిని బడికి పంపించారు, మగపిల్లవాడిని బడికి ఆడమ్మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలేగా, ఆడమ్మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలేగా, ఒకరికొకరు సరి తోడు నీడగా ఉంటే కాలమే జల్లునుగా, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి, ఊకాళ్ళు లేకుంటే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి, ఊకాలి చల్లాలే ఉతకాలే కడగాలే వండాలే వడ్డించి తినదాకా ఉండాలే, వండాలే వడ్డించి తినదాకా వండాలే వడ్డించి తినదాకా, రోజుకి 24 గంటల డ్యూటీ నీకుంటదమ్మో, రోజు 24 గంటల డ్యూటీ నీకుంటదమ్మో,
8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి ఆడోళ్ళు లేనిది లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి ఈ ఆడోళ్ళు లేనిది అడుగు చెల్లి కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకల పంటవై వెలగాలి కట్న కానుకల పంటవై వెలగాలి కట్న కానుకల పంటవై వెలగాలి డబ్బు బంగారంతో బండి బాసన్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు ఇంతేనా నింపిన ఇంతేనా నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మో నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మో నేను చంపి ఒంటింట్లో కాల్చి చచ్చిందాన్ని పేపర్లో రాస్తారమ్మా నేను చంపి ఒంటింట్లో కాల్చి చచ్చిందాన్ని పేపర్లో రాస్తారమ్మా ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందా నిలదీసి అడుగు చెల్లి ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందా నిలదీసి అడుగు చెల్లి ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందా నిలదీసి అడుగు చెల్లి అట్లా నిజంగానే ఆడోళ్ళు అడిగితే మనం తట్టపుట్ట చదువుకోవాల్సి వస్తుందేమో అన్న. ఇప్పుడు పల్లె నుండి పట్నం వచ్చిర్రు, సో పల్లె గుర్తులు ఇంకా మనకు ఎప్పటికప్పుడు మెదులుతూ ఉంటాయి, పల్లెకి అప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతుంటుంది. పల్లె గురించి అన్న. పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా ఉన్నమి కాసిన పువ్వా సెలయేరుల గలగల నవ్వా ఉన్నమి కాసిన పువ్వా సెలయేరుల గలగల మా కన్నుల కాంతి విని బొమ్మ లోకాన వెలుగులు నింపాలమ్మా పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా పొద్దుగాలేసి ఇల్లును చక్కగా దూడ్చదవమ్మా పొద్దుగాలేసి ఇల్లును చక్కగా దూడ్చేమ్మా పొద్దుగాలనే సత్తి కట్టుకొని బావి కాడికి బయలుదేరుతావు పొద్దుగాల సత్తి కట్టుకొని బావి కాడికి బయలుదేరుతావు పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా ఉప్పాలన్న రాసిన పాట చాలా బాగా ఈ పాట అప్పట్లో చాలా అద్భుతంగా పాడుతున్నారన్న. మళ్ళొకసారి పల్లెని గుర్తు చేసినారు. ఇప్పుడు సామాజిక గీతాలు పల్లె గురించి ఇదంతా అయిపోయింది కదా, జానపదాలకు వెళ్దాం. ఏమన్నా జానపదాలు పాడతారన్నా మీరు? జానపదాలు పాడతాం జానపదాలు అంటే ఇక మనం రాసింది ఏం లేదు కానీ మన ఇప్పుడు వస్తున్న సాంగ్సే వాడుకోగలుగుతాం. అది ఒకసారి నేను అంటే ఇది చాలా రోజుల పాట, దాదాపు 20 ఏళ్ళ పాట అది. ఎట్లా అంటే సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసెదానా ఆకల దూపల్లో నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసెదానా ఆకల దూపల్లో నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా పాలు పెరుగు దాగే పట్టి మంచం మీద పావలించేవాడివా ఈడు తోడు ఉన్నదే ఓ పిల్ల ఉయ్యాలలో కూర్చునే లగ్నం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే నేను లగ్నం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు ఎట్టిగా నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు ఒట్టేసి చెప్తాననే ఓ పిల్ల కట్నాలు నేను అడగనే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూర్చోబెట్టి జాతనే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూర్చోబెట్టి జాతనే నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లసు చేపిస్తానే పాదాన పట్టాడు పట్టు చీరే తెచ్చి పట్నం చూపిస్తానే నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చితీరో నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చితీరో నగలు నాత్రాలు నాణాలు నాకొద్దు నువ్వుంటే చాలంటిని ఆ నగలు నాత్రాలు నాణాలు నాకొద్దు నువ్వుంటే చాలంటిని మంచి రోజు చూసుకో ఓ పిల్లగా
మొత్తం మీద జానపదాలు కూడా దంచుతున్నావు అయితే. అంటే మేము అప్పుడు నేర్చుకున్న పాట వాస్తవంగా. మేము జానపదాల వైపు ఎక్కువ వెళ్ళలే. ఈ పాట మార్కెట్లో బాగా వస్తుంది అవును అప్పట్లో, అది మంచిగా అనిపించేది అందుకని అదే కాకుండా ఇది ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతే ఆ మంజులా నీ మీద నాకు మనసాయనే మదిలోనా నిన్ను వీడిపోని నీడైతిని వాగు వంకళ్ళలో సెలు సెలకళ్ళలో ఆ సెలేరు వాగుల ఇసుక దిబ్బలో మంజులా మంజులా నీ మీద నాకు మనసాయనే మంజులా నీ మీద నాకు మనసాయనే. అంటే ఈ పాట కూడా చాలా రోజుల పాట, నాకు గుర్తుకు లేదు వాస్తవంగా. ఈ పాట పాడినాం కానీ బాగుంటాయి అప్పటి పాటలు, బాగుంటాయి, చాలా అద్భుతమైన సందేశం ఉంటాయి. ఇప్పుడు ఏమున్నా డీజే. ఇప్పుడు వాస్తవంగా మన జానపద గేయాల వైపు మేము ఎప్పుడు వెళ్ళలే. జనరల్గా ఇది చూసుకొని పాడడమే అంతే మంచిగా అనిపించిందని అట్లా వరకే. ఓకే, చివరిగా అన్న ఒక పాట ఇప్పుడు మా ఎర్రవుపల్లన్న పాట వాడతా. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా లేచి ఎగరాలి. ఎర్రవుపల్లన్న రాసిన పాట వాడతా. అరే వండిన కుండను గుంజుక తినే పుండాకోరు కొడుకుల పైన మండే గుండెల దండోరేసి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి కలకు గజ్జలు గట్టిందో నా కౌలు కళాకార కలకు గజ్జలు గట్టిందో మా కౌలు కళాకారు గలాలెత్తి పాడిందో నా కౌలు కళాకారులు గలాలెత్తి పాడిందో నా కౌలు కళాకారులు అన్యాయాలు జరిగే కాడ అలజడి సృష్టించే కాడ గుంపుగా 10 మంది కూడా గుంపుగా 10 మంది కూడా గుంపుగా 10 మంది కూడా కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు అరే వండిన కుండను గుంజుక తినే పుండాకోరు కొడుకుల పైన మండే గుండెల దండోరే పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు కలకు గజ్జలు పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే బాలానగమ్మ వద్ద సీరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలోన భాగవతాల జోరేరి నా పల్లెటూరిలోన భాగవతాల జోరేరి అరే డింకుడంకు డోలుదరు మధ్యల్ల మోతల ఒగ్గొల్ల కథలెటు వాయే నా పల్లెటూరిలోన ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరామైతేమి పొమ్మి ఎవ్వరామైతేమి పొమ్మి సాధువరసాలో రాజా ఎవ్వరామైతేమి పొమ్మి. ఇది కూడా నిసార్ అన్న రాసిన పాట అన్న, దాదాపు ఒక 17 సంవత్సరాలు కావచ్చు బహుశా. తెలంగాణ ఉద్యమప్పుడే అంతకుముందే రాసినటువంటి ఇది. సో చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటాం? ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేస్తున్న బీఆర్ న్యూస్ మాత్రం మరి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎక్కడో వెనకబడ్డ కళాకారులను తీసుకొచ్చి ఈ వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మరి నా యొక్క కళాభివందనాలు చేస్తున్నా. కళాకారులను గవర్నమెంట్ అందరినీ గుర్తించాలి. ప్రతి ఒక్క కళాకారులు ఎవరైనా సరే, వాళ్ళు పాటలు పాడి కోరస్ ఇచ్చి డ్యాన్స్ మాస్టర్ ఎవరైనా సరే, డప్పిస్టులు కానీ ఎవరైనా గుర్తించాలని, ఈ మీడియా కళాకారులను ఇంకా అందరికీ ఈ ప్రజలలోకి చేరవేసే విధంగా మమ్మల్ని అందరినీ గుర్తించాలని బీఆర్ న్యూస్కు మరొక్కసారి కళాకారుల బతుకులను కూడా ఆదుకునే విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అన్న మీకు కూడా చాలా అద్భుతంగా డప్పును వాయించినందుకు. సో ఇదండి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా.